లాస్ట్ వీడియోలో ఈ హెయిర్ స్టైల్ పోస్ట్ చేసి, ఈ హెయిర్ స్టైల్ కావాలి అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను. అలానే చేసుకున్నారందరూ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళకి. సో, మీకోసం ఈ వీడియోలో ఎలా హెయిర్ స్టైల్ వేయాలనేది నేను నేర్పిస్తున్నా. ఫస్ట్ ఫ్రంట్ వైపు సైడ్ పార్టిషన్, మీకు మిడిల్ పార్టిషన్ అయితే మిడిల్ పార్టిషన్, సైడ్ పార్టిషన్ అయితే సైడ్ పార్టిషన్ తీసుకొని, ఒక సెక్షన్ ఇట్లా అటువైపు, ఇటువైపు అల్లుకుంటూ రావాలి. లైక్ ఎలా అంటే ఈతపైలు జడ వేస్తాం కదా! అటు ఇటు అల్లుకుంటూ. సో, అలా అటు ఇటు అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది పూర్తిగా అయిపోయింది కదా! నెక్స్ట్ నేను డబుల్ స్టెప్ లాగా తీసుకుంటున్నా. సో, దాని పక్కనే ఇంకొక సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకొని, ఇది కూడా సేమ్ అలానే అటు ఒక పాయ, ఇటు ఒక పాయ సమానంగా తీసుకుంటూ, ఈవెన్‌గా తీసుకొని అల్లుకుంటూ ఉండాలి. సో, మీరు సింగిల్‌గా కావాలి అంటే సింగిల్‌గా వదిలేసేయొచ్చు. లేదు డబుల్ కావాలి అంటే డబుల్ స్టెప్ వేసుకోవచ్చు. తర్వాత ఇంకొక వైపు నేను సింగిల్‌గానే అల్లాను. సో, ఇది అటు ఇటు అయిపోయాక దాన్ని ఒక బ్రైడ్ చేసుకోండి. దాన్ని అల్లుకుని పైకి పట్టుకోండి. తనకి ఎవరైతే వేసుకున్నారో వాళ్ళ హెల్ప్ తీసుకొని పైకి పట్టుకోమని చెప్పండి. ఇప్పుడు బ్యాక్ ఉన్న హెయిర్‌ని 2 సెక్షన్స్‌గా డివైడ్ చేసుకొని, అంటే 2 జడలు వేయాలన్నమాట. 2 సెక్షన్స్‌గా డివైడ్ చేసుకొని, ఒక హెయిర్‌కి నేనిక్కడ ఈతపాయలు జడ వేస్తున్నా. మీరు నార్మల్‌గా వేసుకున్నా పర్లేదు. ఈతపాయలు జడ వేసుకోండి. వీడియో కొంచెం స్టక్ అయినట్టుంది కానీ మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా నేను చెప్తా. ఇప్పుడు అది కూడా అయిపోయిన తర్వాత, ఒక వైపు అల్లేసిన తర్వాత ఇంకొక వైపు కూడా నేను ఈతపాయల జడ వేసుకున్నాను. ఇప్పుడేం చేయాలంటే, ఈ 2 ఈతపాయల జడలున్నాయి కదా! వాటిని 2 కలుపుతూ బాబీ పిన్స్ పెట్టుకోవాలి. బాబీ పిన్స్ మనకి పైకి కనిపించకుండా 2 జడల కింద పెట్టుకొని, నాకిక్కడ టిక్ టాక్స్ తెచ్చింది తను. సో, టిక్ టాక్స్‌తో 2 జడలని ఇలా కలుపుతూ అడుగున మనకి కనిపించకుండా పిన్స్ పెట్టాను. దానిపైన ఆల్రెడీ మనం సైడ్స్ జడ వేసుకున్నాం కదా! ఆ జడని ఈ రెండిటి పైకి మిడిల్‌లో వచ్చేలాగా పెట్టాను. లుక్ అయితే ఇలా వస్తుంది. మీరు బాబీ పిన్స్‌తో జాగ్రత్తగా జడంతా మనం పిన్ చేసుకుంటే, బయటికి అవి 3 జడలు అని విడిగా తెలియకుండా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని పిన్స్ పెట్టుకోండి. బయటికి కనిపించకుండా ఉండాలి. పిన్స్‌తో ఆ 3 జడలని జాగ్రత్తగా అతికిచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు పువ్వులు మీరు బెటర్ ఒకసారి మెజర్ చేసుకోండి. హెయిర్‌కి ఎంత పడుతుందో చూసుకొని, సూదితో గుచ్చుకొని పెట్టుకోండి. వల్ల ఎక్కువ సేపు అలానే ఉంటాయి. అలానే అటు ఇటు కదిలిపోకుండా ఉంటాయి. సో, మీరు ఎంతసేపు అట్లా హెయిర్ స్టైల్ ఉన్నా సరే పువ్వులు మాత్రం చెదిరిపోకుండా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.